ఈశ్వరానుగ్రహం లోపించి సంతానం కలగకపోతే నాగదోషం ఉంది అంటుంటారు. ప్రమాదకరమైన కాలమంతా ఎప్పుడో తెలుసా అండి? ఇప్పుడే. కార్తీక మాసంలో ఏమవుతుందంటే పంట రంగు మారుతుంది. గుండెల వరకో కడుపు వరకో పెరిగిపోయినటువంటి పొలానికి మధ్యలో ఉన్న సన్నని కాలిబాట మీద నడుస్తూ కిందకి చూడడం. ఈ పాప నివారణ చేసుకోవడానికి కార్తీక మాసంలో ప్రత్యేకించి నాగుల చవితి నాడు పాప నివారణ కొరకు పుట్ట దగ్గరికి, అది ఉండే స్థానం దగ్గరికి మనం పెడతాం. సుబ్రహ్మణ్య స్వరూపమైనటువంటి పాము తేజస్సుకి సంబంధించింది కాబట్టి అది వంశాభివృద్ధికి పనికి రావాలి. వంశాభివృద్ధికి పనికి రాకుండా సంతానము పొందలేకపోతున్నాడు అంటే ఎక్కడో ఈశ్వరానుగ్రహ లోపముందని గుర్తు. ఈశ్వరానుగ్రహం లోపించి సంతానం కలగకపోతే నాగదోషం ఉంది అంటుంటారు. అందుకే సుబ్రహ్మణ్యుడికి ఉన్న నామాలలో వంశవృద్ధి కారకాయ నమః ఒక నామం. కాబట్టి నాగమును పూజ చేస్తాం. కానీ ప్రమాదకరమైన కాలమంతా ఎప్పుడో తెలుసా అండి? ఇప్పుడే. కార్తీక మాసంలో ఏమవుతుందంటే పంట రంగు మారుతుంది. ఇప్పుడు ఆకుపచ్చగా ఉన్న చేలన్నీ పసుపచ్చగా మారుతాయి. అంటే పాలు పోసుకుంటున్నాయి కంకులు అంటారు. ఈ సమయంలో రైతు ఏం చేస్తాడంటే తన గుండెల వరకో కడుపు వరకో పెరిగిపోయినటువంటి పొలానికి మధ్యలో ఉన్న సన్నని కాలిబాట మీద నడుస్తూ కిందకి చూడడం, పైకే చూస్తూ మొక్కలన్నిటి మీద మందు చల్లుతాడు. లేకపోతే చిలకల్ని వాటిని తరుగుతూ ఉంటాడు. అప్పుడు ఇలా పైకే చూస్తాడు. సన్నని ఇరుకైన కాలిబాట మీద రైతు వస్తున్నాడన్న విషయం తెలియక ఏ ఎలకని తిందామనో లేకపోతే ఎలకని తిని ఉన్న కారణం చేతో కప్పని మింగి ఉన్న కారణం చేతో ఆ చిన్న కాలిబాట మీద అట్నుంచి ఇటుకు పడుకుంటుంది పాము. ఈయన వెళ్ళి దాన్ని తొక్కుతాడు. అక్కడి నుంచి దానికి క్లేశం కలుగుతుంది. ఈయన బెంగపెట్టుకుని అది ఈయన్ని చూసిందేమో ఏమైనా చేసిందేమో అని దాన్ని చంపుతాడు. చంపిన దగ్గర నుంచి బెంగెట్టుకుంటాడు. అయ్యో నేను ఆ పావును చంపాను, అంత పెద్ద పావును చంపాను, ఏమవుతుందో అంటుంటాడు. మా ఈశ్వర, మేము మీ యందు సుబ్రహ్మణ్య స్వరూపాన్ని చూసి వంశవృద్ధి కారకమై మేము ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కారకమైన తేజస్సుని చూసి పూజ చేసే వాళ్ళమే కానీ మేము వైరభావనతో చంపడం అన్నది మాకు జీవితంలో ఎప్పుడూ లేదు. మాకు సనాతన ధర్మంలో వేదం అలా చెప్పలేదు. మీ యందు మేము ఈశ్వరుణ్ణే చూసి పూజ చేస్తాం. కానీ మా కర్మ కాలి రైతు తొక్కితే రైతుదే పాపం అనుకోకండి. ఆయన పట్టుకొచ్చిన అన్నం మీరు తింటలా మీకు వస్తుంది ఆ పాపం. కాబట్టి ఆ అన్నం తినకపోతే మీకు నాకు బతుకు లేదు. కానీ మీకోసం నా కోసం ఆయన తొక్కుతున్నాడు, ఆయన కొడుతున్నాడు. ఈ పాప నివారణ చేసుకోవడానికి కార్తీక మాసంలో ప్రత్యేకించి నాగుల చవితి నాడు పాప నివారణ కొరకు పుట్ట దగ్గరికి, అది ఉండే స్థానం దగ్గరికి మనం పెడతాం. వెళ్ళి పాలు పోసి అందరం, అంటే పండితుడా పామరుడా, ఏదో గొప్ప ఉపాసన చెయ్యడానికి అనువైనటువంటి సంస్కారములు పొందినటువంటి స్థితిలో పుట్టినవాడా, ఏ సంస్కారము లేక ఏమీ తెలియనిటువంటి స్థితిలో ఉన్నవాడా అని ఉండదు. ఆయన దగ్గరికి వెడితే చేసేది ఒకటి, పుట్టలో ప్రేమతో పాలు పోస్తాం. ఇది మా నిజస్థితి. మాకు మీ యందు ప్రేమ భక్తి, మేము చెనకడం మా ఉద్దేశ్యం కాదు. కాబట్టి నన్నేలు నా గన్న నన్నేలు తండ్రి, అక్కడికి వెళ్ళి దానికి పెద్ద సంస్కృత శ్లోకాలు పెద్ద హడావిడి ఉండవు. అక్కడికి వెళ్ళి పాలు పోసి అందరూ ఒక్కటే మాట చెప్తారు, నన్నేలు నా గన్న నన్నేదు తండ్రి, నేను పుట్టిన కులము నా ఇంటివారు, ఆప్తమిత్రులకు వారు అందరైన వారు, చల్లగా చూడయ్య నా గన్న తండ్రి, పడగ తొక్కినచో పగవాడనుకోకు, నడుము తొక్కినచో నా వాడనుకో, తోక తొక్కినచో తొలగిపో తండ్రి, ఈ నూకలు పుచ్చుకొని మూకలను మాకిమ్ము, పిల్లల మూకలను మాకిమ్ము అని అడుగుతారు. ఎందుకంటే గృహస్థు సంతానాన్ని కదా కోరాలి, సంతానాభివృద్ధిని కోరుకోవాలి. ఆయన చేసిన దోషం వల్ల వచ్చినటువంటి అన్నాన్ని మేము తిన్నాం. ఆ అన్నములో పైకి ఉడికినది వీర్యమైంది. ఆ పైన ఉడికిన అన్నాన్ని తిని పురుషుడు వీర్యాన్ని పొందాడు. ఆ వీర్యము స్ఖలనమై భార్య యందు ప్రవేశించి సంతానకారకమవుతోంది. ఈశ్వర, తద్దోషము నన్ను కట్టి కుడుపకుండుగాక. ఆయన కూడా కావాలని చేసినవాడు కాదు. మాకు అన్నం పెట్టడం కోసం ఆయన ఆరుగాలము శ్రమించి తప్పక సన్నని కాలిబాటలో నడిచి తొక్కాడు.
కాబట్టి పడగ తొక్కాడని పగవాడనుకోవద్దు, నడుము తొక్కాడు కాబట్టి నీవాడనుకో. నడుము తొక్కినచో నా వాడనుకో, తోక తొక్కినచో తొలగిపో తండ్రి. ఒకవేళ తోక తొక్కితే బుస్సని లేవద్దు, తొలగిపో, ఆ దోషాన్ని అక్కడతో విడిచిపెట్టేసి. ఈ నూకలు పుచ్చుకో, మూకలు మాకి, పిల్లల మూకలు మాకి, బంధువుల మూకలు మాకి, మా మీద కోపం పెట్టుకోకు, మేము ఈశ్వరుణ్ణి పొందగలిగిన తేజస్సు మాలో నిలబెట్టు, మా బుద్ధులను అలా ప్రచోదనం చెయ్యి అని సమస్త ప్రాణికోటి యందు ఈశ్వరుణ్ణి చూసి ఆరాధన చేయడమే తప్ప విగ్రహాలకు ఆరాధన కాదు. ఈశ్వరుణ్ణి చూసి ఆరాధన చేయడం. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. మేము అన్నం తినేటప్పుడు ఏ ప్రాణికి చిన్న కష్టం కలిగినా మేము తట్టుకోలేని ఉదార హృదయం, సున్నిత హృదయం వేదం మమ్మల్ని అలా సంస్కరించిందని మనుష్య జన్మ యొక్క సార్థకతని ఆవిష్కరించుకోవడం నాగుల చవితి నాడు ప్రతివారు చేసేటటువంటి కర్తవ్యం.